So hi guys, I'm HP and this is my YouTube channel HP Teach. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది వేరియబుల్స్ అండ్ లాస్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి, ఎలా స్టోర్ చేసుకుంటాం విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే మనం లాస్ట్ టైం ఒక డేటాని ఒక్కొక్క బాక్స్లో స్టోర్ చేసుకోవాలని చెప్పాం. సో ఆ బాక్సెస్కి ఇప్పుడు నేమ్స్ ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక ఆయిల్ డబ్బాలో ఆయిలే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. అది ఆయిల్ డబ్బా అని ఎలా తెలుస్తుంది, నువ్వు రాస్తున్నావు. సో అలాగే ఇక్కడ కూడా మనం ఒక డేటా టైప్ ఇచ్చి దానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి అందులో ఇలాంటి వాల్యూస్ పెట్టాలని మనం ముందే చెప్పేస్తున్నాం. సో దాన్నే మనం వేరియబుల్ అంటున్నాం. సో ఆ వేరియబుల్ అంటే ఏంటి, బాక్స్ యొక్క పేరు. సో లైక్ ఫస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఇది మన కన్సోల్లో చూసుకుంటే ఇది VS కోడ్లో చేస్తున్నాను నేను. సో ఇందులో మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం, అది స్టాటిక్ వాయిడ్ మెయిన్. అవి మీకు తెలిస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా అర్థమవుతాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో రాసుకుందాం. సో మనకి బేసికల్గా డేటా టైప్స్ అన్ని రెండు, ఒకటి ప్రిమిటివ్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్ టైప్స్. సో మనం ఫస్ట్ ప్రిమిటివ్ డిస్కస్ చేద్దాం. ప్రిమిటివ్లో ఏమేమి ఉంటాయి, ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్, లాంగ్, షార్ట్, బైట్. సో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో అన్నిటికీ సపరేట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, అన్నిటికీ సపరేట్ డేటాస్ ఉంటాయి. సో లెట్ us కన్సిడర్ ఫస్ట్ ఇంట్ డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ అంటే ఏంటి, ఇంటీజర్ వాల్యూస్ లైక్ హోల్ నెంబర్స్. 0 నుంచి మీరు ఎక్కడి వరకు అన్నా రాసుకోవచ్చు, అందులో ఎంత డేటా అన్నా మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో లైక్ ఇంట్ ఏ అనే వేరియబుల్ తీసుకుని నేను అందులో 10, 20, 30 అని స్టోర్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుంది కదా. సో అలాగే స్టోర్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ని నేను ఒక పాయింట్ వాల్యూస్లో రాస్తున్నాను, 3.45F. ఈ ఎఫ్ని గుర్తుపెట్టుకొని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. కమింగ్ టు డబుల్ని కూడా నేను రాస్తున్నాను, సమ్ వాల్యూ 3.024, ఎనీథింగ్ ఏదో ఒక వాల్యూ రాసుకోండి. డబుల్ కూడా డిక్లేర్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు క్యార్ అంటే ఏంటి, క్యారెక్టర్స్ ఎన్ని ఉంటాయి, ఒకటా రెండా, ఒకటి ఉంటే క్యారెక్టర్ అంటామా, రెండు ఉంటే క్యారెక్టర్ అంటామా, ఎస్ ఒకటి ఉంటే క్యారెక్టర్ అంటాం. సో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, సింగిల్ కోట్స్లో ఇండికేట్ చేస్తాం. సో క్యార్ వేరియబుల్, దాన్ని అసైన్ చేయడానికి ఈక్వల్స్ టు వాడుతున్నాం, అందులో మనం ఏ అనే వేరియబుల్ని స్టోర్ చేసుకుంటున్నాం. రైట్, అయిపోయింది. కమింగ్ టు లాంగ్ అంటే ఏంటి, బిగ్ నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు. అందులో లాంగ్ నెంబర్స్, ఎంత పెద్ద అకౌంట్ నెంబర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇలాంటి వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. నువ్వు ఫోన్ నెంబర్ ఇస్తే అది ఫోన్ నెంబర్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు సిస్టమ్, అదొక పెద్ద నెంబర్. ఇప్పుడు ఒక 5 నెంబర్స్ ఇచ్చామనుకో, దాన్ని ల్యాక్స్లో కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు 1 2 3 4 5 ఇచ్చావు, లేకపోతే 10005 ఇచ్చావు, అప్పుడు అదెలా కన్సిడర్ చేసుకుంటుంది, 1,05,000 అని సేవ్ చేసుకుంటుంది. 1,05,000 నువ్వు జనరల్గా ఎలా రాస్తావు, 1,05,000ని 100,005 అలా స్టోర్ చేసుకుంటుంది అనమాట. అండ్ కమింగ్ టు షార్ట్ అండ్ బైట్, వెరీ చిన్న వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం బైట్ ఇంకా షార్ట్ అనే యూసేజ్ చాలా 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 రేర్గా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం యూజ్ చేసేది ఇంట్నే ఎక్కువ వాడతాం. షార్ట్ బైట్ కూడా, అందులో కూడా ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం, కానీ ఎక్కువ యూజ్ చేయం. ప్రోగ్రామ్స్లో వచ్చే కొద్దీ మనం ఎక్కువగా యూజ్ చేయం. కమింగ్ టు నాన్ ప్రిమిటివ్ టైప్ ఎట్ ప్రెజెంట్ మనకి యూజ్ లేదు, ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ ఒక ఐడియా కోసం మనకు తెలియాల్సింది ఏంటంటే, నాన్ ప్రిమిటివ్లో 2 ఉన్నాయి. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది 2 ప్రెజెంట్, దాని తర్వాత లోపల చాలా ఉంటాయి, క్లాస్ అని, ఆబ్జెక్ట్ అని, చాలా టైప్స్ ఉంటాయి. అవి వెళ్ళే కొద్దీ మనం నేర్చుకోవచ్చు. సో ఎట్ ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 చెప్తున్నా, ఒకటి స్ట్రింగ్, ఇంకొకటి ఇంట్. ఈ స్ట్రింగ్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఇంట్ అరే అని ఎందుకు రాసామంటే, స్ట్రింగ్ అంటే ఏదన్నా మనం గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ లైక్ హలో వరల్డ్ కానీ, నీ పేరు కానీ, ఎవరొకరి పేరు కానీ, లొకేషన్ పేరు కానీ రాయాలంటే మనం ఒక నేమ్ రాయాలి కదా, ఆ నేమ్ని మనం ఇండికేట్ చేయడానికి డబుల్ కోట్స్లో రాస్తున్నాం, దాన్ని స్ట్రింగ్ అంటాం. అరే అంటే ఏంటి, బాక్స్లో ఒక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టాము, అందులో సబ్ డేటా రాసుకున్నాం. ఆ డేటా అంతటిని మనం ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేయకుండా ఒకటే వేరియబుల్లో స్పేస్ ఎక్కువగా క్రియేట్ చేసి ఆ స్పేస్లో మనం వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. ఇది మీకు వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ లేటర్ మనం వీడియోస్లో మూవ్ ఆన్ అయ్యే కొద్దీ విల్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ విల్ బి గెటింగ్ ఫుల్ క్లారిటీ. సో మనం ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే మీకు ఆన్సర్లు అన్నీ డిస్ప్లే అవుతాయి. సో రైట్, ఇదిగో ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ మీకు అన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, లైక్ 10, 20.5, 30.0, 2 ట్రూ, లాంగ్ నెంబర్, ఇది అన్ని మొత్తం ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేరియబుల్స్. అండ్ ప్రతి దాంట్లో
ఎంత డేటా టైప్ ఉంటుందో ఎలా గుర్తుపెట్టుకోవాలండి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్. ఇప్పుడు షార్ట్ అంటే ఎంత డేటా టైప్, లాంగ్ అంటే ఎంత. సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. లాంగ్ ఇంకా డబుల్ పెద్ద పెద్దవి, సో 8 bytes ఉంటాయి. ఇంట్ ఫ్లోట్, దీని తర్వాత కొంచెం చిన్నవి 4 ఉంటాయి. క్యార్ ఇంకా షార్ట్ ఇంకొంచెం చిన్నవి 2 ఉంటాయి. లాస్ట్లో బూలియన్ అండ్ బైట్. బీతో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కటి 1 byte ఉంటుంది. అది బూలియన్ అయినా బైట్ అయినా 1 bit ఉంటుంది. అండ్ పాయింట్స్లో స్టార్ట్ అయ్యేవి లైక్ ఇప్పుడు ఫ్లోట్ ఉంది. ఫ్లోట్ ఎఫ్ అంటే 4 points, ఐ అంటే 4 bytes. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యార్, షార్ట్, ఈ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం, కానీ అన్నీ 2 ఉంటాయి. 2కి సేమ్ ఉంటాయి. అది ఫ్లోట్ ఇంకా ఇంట్ అవ్వచ్చు, డబుల్ ఇంకా లాంగ్ అవ్వచ్చు, బూలియన్ ఇంకా బైట్ అవ్వచ్చు, షార్ట్ ఇంకా క్యార్ అవ్వచ్చు. వీటన్నిటికీ 2 వాటికి సేమ్ బైట్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ వాల్యూస్ కొంచెం గుర్తుపెట్టుకోండి. సో వీటికి షార్ట్ కట్స్ అంటే అవి 2 ఉంటాయి, 2 వాటికి సేమ్ ఉంటాయి. అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది 4 types of bytes. ఆ 4 types of bytes ఏవే వాటుకుంటాయి గుర్తుపెట్టుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. And if you like the video, please like, share and subscribe.